హాయ్ స్టూడెంట్స్, జీరో ఆర్డర్ రియాక్షన్లో రిమైనింగ్ పార్ట్ చూద్దాము. అంతకుముందు వీడియోలో డెఫినిషన్ వరకు చూసాము. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ చూద్దాం. డెరివేషన్ పార్ట్ చూద్దాం. ఫర్ ద రియాక్షన్ ఆర్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్. ఇది ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఆర్ అంటే రియాక్టెంట్, ప్రొడక్ట్ రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అయినట్టుగా ఒక రియాక్షన్ తీసుకున్నాడు. ఇది హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికి రేట్ రాయాలంటే రేట్ ఎలా రాస్తాము? రేట్ ఈక్వల్ రేట్లా నుంచి రాస్తాము రేట్ని. అలాగే అసలు రేట్కి డెఫినేషన్ నుంచి రాస్తాము. రేట్ అంటే ఏంటి? ఇక్కడ అసలు రేట్ అంటే మీనింగ్ ఏంటి? రియాక్టెంట్ అనేది ఎంత తగ్గిపోయి ఎంత ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది, అంటే రియాక్టెంట్ ఎంత ప్రోడక్ట్ కింద ఎంత కన్వర్ట్ అవుతుంది అనేదే రేటు. పర్టికులర్ టైంలో 1 సెకండ్కి కానీ లేదా వన్ మినిట్కి కానీ లేదా 1 అవర్కి కానీ ఎంత రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది, అదే కదా రేట్ అంటే. 1 మినిట్లో ఎక్కువ పర్సెంట్ 70% ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుందా, 90% ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుందా అనేది సింపుల్గా రేట్ అంటే ఏంటంటే ఇంత టైంలో లేదా 1 మినిట్లో పర్టికులర్ టైంలో లేదా యూనిట్ టైంలో ఎంత రియాక్టెంట్ ఎంత ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది అనేది రేట్. దాన్నే ఇలా ఎక్స్ప్రెస్ చేశారు, మ్యాథమెటికల్గా ఇలా ఎక్స్ప్రెషన్ చేస్తారు. అంటే డిఆర్ అంటే ఆర్ అనేది ఇక్కడ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ విత్ టైం డిటి టైంలో. డి అంటే స్మాల్ వాల్యూస్ అనమాట. డిటి అనే స్మాల్ టైంలో డిటి అనే టైంలో ఎంత రియాక్టెంట్ చేంజ్ అవుతుంది. డిఆర్ అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే చేంజ్ ఇన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. తీసుకున్నప్పుడు 100% తీసుకుంటే రియాక్టెంట్ అనేది 100% తీసుకుంటే ఇప్పుడు ఎంత ప్రోడక్ట్ డిటి అనే టైంలో ఇది టీ ఈక్వల్ టు 0 అప్పుడు అనుకుంటే ఇప్పుడు టీ అనేది డిటి అయినప్పుడు అంటే పర్టికులర్ డిటి అనే టైంలో రియాక్టెంట్లో ఎంత చేంజ్ వచ్చింది, అంటే ఎంత ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయింది. ఆ చేంజ్ని ఎలా రాస్తామంటే డి ఇక్కడ ఆర్ రాసి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇలా రాస్తాం. డిఆర్ రాస్తే దీని మీనింగ్ ఏంటంటే రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్లో వచ్చినటువంటి చేంజ్ అని అర్థం. డిఆర్ అంటే ఎంత డిటి టైంలో పర్టికులర్ టైం చేంజ్లో ఎంత చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ అనేది ఇక్కడ జనరల్గా ఎలా వస్తుంది? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది కానీ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ అనే సింబల్ తీసుకుంటారు. అంటే మైనస్ ఎందుకు తీసుకుంటారంటే రేటు రాసేటప్పుడు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సపోజ్ దీని ప్రోడక్ట్ని పి అనుకున్నాం అనుకో, ప్రోడక్ట్ని బేస్ చేసుకొని రాయాలంటే రేట్ని అప్పుడు ఏం రాస్తాము? ఆర్ ఈక్వల్ టు డిపి అంటే ప్రోడక్ట్లో వచ్చినటువంటి చేంజ్ అనమాట బై పర్టికులర్ టైం. డిటి అనే టైంలో ప్రోడక్ట్లో ఎంత చేంజ్ వచ్చింది. జనరల్గా ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది కదా, రియాక్టెంట్ అంటే డిక్రీజ్ అవుతుంది, ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంటుంది. ఇది డిక్రీజ్ అయ్యి ఇది ఫామ్ అవుతుంటుంది కాబట్టి దీనికి మైనస్. విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్ రాయాలంటే రియాక్టెంట్ బేస్ చేసుకుని రాయాలంటే రేట్ని మైనస్ తీసుకుంటాం. ప్రోడక్ట్ని బేస్ చేసుకొని రాయాలంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. అంటే ప్లస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా తీసుకుంటాం. అంటే రేట్ని ఇలా రాస్తామని సింపుల్గా మ్యాథమెటికల్గా. ప్రోడక్ట్ని బేస్ చేసుకొని రాయాలంటే ఇలా రాస్తాం, రియాక్టెంట్ బేస్ చేసుకొని రాయాలంటే ఇలా రాస్తాం. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అది రేట్ని అలా రాస్తాము. ఓకే, ఇప్పుడు రేట్లా నుంచి ఎలా రాస్తాము? రేట్లా నుంచి ఎలా రాస్తామంటే రేట్లా ఆల్రెడీ చెప్పాను కదా, రేట్లా అనేది రేట్లా అంటే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇక్కడ రియాక్టెంట్ ఒకటే ఉంది, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఓకే, విత్ పవర్ సమ్ ఎక్స్. ఇప్పుడు ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే ఆర్ సమ్ పవర్ ఎక్స్. ఇక్కడ జీరో ఆర్డర్ రియాక్షన్స్ కదా మనం తీసుకుంది. జీరో ఆర్డర్ అంటే పవర్ ఎంత ఉండాలి? ఇక్కడ పవర్ అనేది 0 అయి ఉండాలి. ఆర్డర్ అంటే ఇక్కడ పవర్సే కదా, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క పవర్స్. ఇక్కడ 0 ఆర్డర్ కాబట్టి ఇది 0 అయిపోద్ది. అంటే ఆర్ ఈక్వల్ టు ఏం రాస్తాము? కే ఆర్ పవర్ 0, ఎనీ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. కే ఇంటూ 1 అంటే ఏం రాస్తాము? కే అని రాస్తాం. ఆర్ ఈక్వల్ టు కే ఇది వస్తుంది అనమాట. అదే ఇక్కడ రాశారు చూడండి. రేట్ ఈక్వల్ టు మైనస్ డిఆర్ బై డిటి అనేది డెఫినేషన్ నుంచి రాస్తాము.
రేట్ల నుంచి ఏం రాస్తాము, ఇక్కడ రాసింది ఇక్కడ రాశాడు k ఇంటూ ఆర్ పవర్ 0 అంటే k ఇంటూ ఎనీ పవర్ 0 అంటే 1 అవుతుంది ఈక్వల్ టు k అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నాడు dr/dt ఈక్వల్ టు k. ఇప్పుడు మైనస్ drని ఇక్కడే ఉంచేసి ఈ dtని అడి తీసుకెళ్తే k ఇంటూ dt అవుతుంది, మైనస్ కూడా అడి తీసుకెళ్తే మైనస్ k ఇంటూ dt అవుతుంది. ఓకేనా, దీని నుంచి రాశాడు అనమాట. dtని అడి తీసుకొస్తే k ఇంటూ dt అవుతుంది, ఇక్కడ ఈ మైనస్ని కూడా అడి తీసుకెళ్తే మైనస్ k ఇంటూ dt అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ దీని నుంచి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ కదా అడిగింది, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసి ఇది స్మాల్ వాల్యూస్కి అనమాట. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే కంప్లీట్ రేట్ అనేది వస్తుంది. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ r ఎలా వస్తుంది, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎలా అవుతుంది, ఇది ఇంటిగ్రేషన్ ఇది ఏంటి d. ఇప్పుడు ఎనీ ఇంటిగ్రేటెడ్ dx దీని ఫార్ములా ఏంటి, x దీని ఫార్ములా. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఇది మ్యాథమెటికల్లో వస్తుంది, ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x. అదే ఇక్కడ రాశాను, ఇక్కడ x ప్లేస్లో r ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ dr అంటే r వస్తుంది ఆన్సర్ అన్నమాట మ్యాథమెటికల్గా ఇది. అలాగే మైనస్ k అనేది కాన్స్టెంట్ కదా, దాన్ని పక్కన రాస్తే ఇక్కడ రాద్దాం చూడండి, మైనస్ k అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dt. ఇక్కడ లైక్ dx లాగా ఉంది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఏమవుతుంది, t అవుతుంది. అంటే దీని వాల్యూ మైనస్ k అనేది యాజ్ తీసుకురాస్తాము, మైనస్ k. ఓకే, మైనస్ k అనేది యాజ్ తీసుకురాస్తాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అంటే t వస్తుంది, ప్లస్ i అనేది ఇక్కడ కాన్స్టెంట్ అనమాట, కాన్స్టెంట్ వస్తుంది. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ని i అని రాశాను. i అంటే ఇక్కడ కాన్స్టెంట్ అని అర్థం, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటారు దాన్ని. ఓకే, r ఈక్వల్ టు మైనస్ kt ప్లస్ i అనేది ఇక్కడ కాన్స్టెంట్. ఇప్పుడు ఎట్ టైం t ఈక్వల్ టు 0 స్టార్టింగ్లో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది 100% ఉంటుంది, దాన్ని మనం r0 అనుకుంటే ఎట్ టైం t ఈక్వల్ టు 0 ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ r ఈక్వల్ టు r యొక్క కాన్సన్ట్రేషన్ ఏమనుకున్నామంటే r0 అనుకుందాం. అంటే స్టార్టింగ్లో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ r0 అనుకుందాం. ఓకే, నెక్స్ట్లో సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ t ఈక్వల్ 0 అయినప్పుడు రియాక్టెంట్ అంటే స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ r0 అనుకున్నాం. ఇక్కడ ఈ స్టెప్లో ఏం లేదు, స్టార్టింగ్లో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ r0 అనుకుంటే ఇప్పుడు t ఈక్వల్ 0 అప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. r ఈక్వల్ ఇప్పుడు ఏమవుతుంది, r0 అవుతుంది. r0 అంటే t ఈక్వల్ 0 దగ్గర కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అని అర్థం. ఈ బ్రాకెట్స్ క్లోజ్ చేసామంటే కాన్సన్ట్రేషన్ టర్మ్ అని అర్థం, 0 పెట్టామంటే అర్థం ఏంటంటే 0 టైం దగ్గర కాన్సన్ట్రేషన్ అని అర్థం. ఈక్వల్ టు మైనస్ k, t ఈక్వల్ 0 కదా స్టార్టింగ్ టైం కాబట్టి t ఈక్వల్ 0 ప్లస్ i. ఇప్పుడు ఇది 0 అయిపోతుంది అంటే i ఈక్వల్ టు ఏమవుతుంది అంటే r0 అవుతుంది. ఇప్పుడు i వాల్యూని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. i వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2, ఈ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు r అదే రాశాను ఈక్వల్ టు మైనస్ kt ప్లస్ i వాల్యూ ఏమొచ్చింది మనకి r0 అని వచ్చింది కదా, r0ని ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఈ ktని ఇటు తీసుకొస్తే kt ప్లస్ kt అవుతుంది. kt ఈక్వల్ టు ఈ r0 యాజ్ తీసుకు ఇక్కడ ఉన్నది, దీన్ని ఈ సైడ్కి తీసుకొస్తే మైనస్ r అవుతుంది. అప్పుడు k ఈక్వల్ టు tని మళ్ళీ అటు తీసుకెళ్తే బైలోకి వచ్చేస్తుంది, r0 మైనస్ r బై t. ఇది ఇక్కడ k అనేది రేట్ కాన్స్టెంట్, దీన్ని ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటారు. ఇక్కడ ఈ గ్రాఫ్ ఏంటంటే టైంతో పాటుగా రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎలా చేంజ్ అవుతుంది. ఇది రియాక్టెంట్ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అని. స్టార్టింగ్లో టైం t ఈక్వల్ 0 అయినప్పుడు అంటే ఇక్కడ 0 దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది, r0 అనుకున్నాం కదా, t ఈక్వల్ 0 దగ్గర
రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ R0 అనుకున్నాం కదా. R0 అంటే మీనింగ్ ఏంటి, 0 టైం దగ్గర దానికి ఉన్న కాన్సన్ట్రేషన్ అని అర్థం. స్లోగా టైం మూవ్ అవుతున్న కొద్దిగా, టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దిగా రియాక్టెంట్ ఏమవుతుంటుంది, ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంటుంది. అంటే దీని కాన్సన్ట్రేషన్ ఏమవుతుంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ఉంది విత్ టైంతో పాటుగా డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంటుంది కదా, అందుకని దీని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయ్యి ప్రోడక్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇలాగ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇలా గ్రాఫ్ అనేది వస్తుంది. ఇక్కడ స్లోప్ అనేది -kకి ఈక్వల్. ఎలాగా, ఇప్పుడు దీన్ని y = mx + c ఫార్ములాలో చూస్తే దీన్ని ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని y = mx + c దీంతో కంపేర్ చేసినప్పుడు ఇదొక లైన్ ఈక్వేషన్ కదా. ఇందులో m అనేది స్లోప్, y = mx + cలో m అనేది స్లోప్, c అనేది ఇంటర్సెప్ట్. ఓకే, c అనేది ఇంటర్సెప్ట్. ఇప్పుడు దీంతో ఇది కంపేర్ చేసినప్పుడు y ప్లేస్లో ఏముంది, ఇక్కడ r ఉంది, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. y ప్లేస్లో r ఉంది కాబట్టి r అంటే ఇదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను, = -kt. ఇక్కడ టైం అనేది x యాక్సిస్లో కదా, -kt + r0. ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటర్సెప్ట్. ఓకే, ఇది ఇంటర్సెప్ట్, అంటే ఇది ఇంటర్సెప్ట్ ఎంత, r0 కదా, అది r0. ఇక్కడ దీంతో కంపేర్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్తో c అనేది ఇంటర్సెప్ట్, ఇక్కడ r0కి ఈక్వల్, ఇక్కడ r అనేది yకి ఈక్వల్, అలాగే x అనేది tకి ఈక్వల్, అంతే కదా. x యాక్సిస్ మీద మనం టైం t తీసుకున్నాం కాబట్టి x అంటే ఇక్కడ t, ఇక్కడ y మీద r తీసుకున్నాం కాబట్టి y అంటే r. సో ఈ m ప్లేస్లో ఏమొస్తుంది అంటే -k అనేది mకి ఈక్వల్ అవుతుంది. అంటే m = -k. ఈ m అంటే ఏంటి, ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఇది స్లోప్. ఇది మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి ఇంక ఈజీగా ఉంటుంది. ఇది m అంటే స్లోప్. సో ఇక్కడ స్లోప్ ఎంత అంటే -k, అదే ఇక్కడ రాశాడు ఈ గ్రాఫ్లో. స్లోప్ = -k రాశాడు. ఇదే ఇక్కడ m అంటే స్లోప్ కదా, -k ఇలా వస్తుంది. ఇది 0 ఆర్డర్ రేట్ ఈక్వేషన్. తర్వాత మనం ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము.